శ్రీలంకతో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కొలంబో చేరుకుంది. ఆగస్టు 15 నుండి తొలి టెస్టు ప్రారంభం కానుండగా ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ అందరూ మంగళవారం సాయంత్రం శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. అయితే ఈ సిరీస్కు సెలెక్ట్ అయిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ టీంతో పాటు ట్రావెల్ చేయకపోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇండియా ఏ సిరీస్ సమయంలో సాయి సుదర్శన్ కాలికి బాగా గాయమైంది. చిన్నపాటి డిస్కంఫర్ట్తో బాధపడుతుండడంతో అతడు కొలంబోకి వెళ్లలేదు. ఆగస్టు 7 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల ప్రాక్టీస్ వార్మప్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ దేవ్దత్ పడికల్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ ఆకీబ్ నబ్బీని బీసీసీఐ స్క్వాడ్లోకి తీసుకుంది. నబ్బీ గడిచిన 2 రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు తీసి రంజీ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యంగ్ టీంతో శ్రీలంకలో అడుగుపెట్టిన గిల్ సేన ఈ సిరీస్ను ఎలా ప్రారంభిస్తుందో వేచి చూడాలి. Taste the Daily.